బాలాజీ లక్ష్మితో చదివాడు సార్. లక్ష్మికి క్లోజ్ ఫ్రెండ్వా? అవును సార్. లక్ష్మిని చివరిగా ఎప్పుడు చూసావు? ఆదివారం సాయంత్రం సార్. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరైనా ఫాలో అయ్యారా? లేదు సార్, రోడ్డంతా ఖాళీగానే ఉంది. సార్, ఆ రోజు దూరాన పసుపు రంగు బస్సు కనిపించింది సార్. సార్, ఈ రూట్లో బస్సు వెళ్ళడం చాలా రేర్. వాడు చాలా చిన్న కుర్రాడు సార్. లారీని చూసి బస్సు అంటున్నాడు. సార్ ఒక నిమిషం సార్. హలో. సరే ఓకే సార్. తెల్లారగట్ట 4 గంటలకి వెంకట్కి సురేష్ అని మెకానిక్ ఫోన్ చేశాడంట. వాడిని రమ్మని చెప్పండి. ఓకే సార్. క్లీన్ చేయడానికి మిషన్ వచ్చిందిగా, మరి మీరెంత చేస్తున్నారు? సార్, బండిని మన వాళ్ళతో తీసుకొచ్చాను సార్. ఈ బండిని ఏం చేయాలో తెలియటం లేదండి. కుమార్ చెప్పడం వల్ల ఎవరు పనికి రావట్లేదండి. నాగరాజు సార్, మన సర్కిల్ కింద ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎంతమంది పీసీలు ఉంటారు? ఒక 50 మంది ఉంటారు సార్. రేపు ఉదయం 6 గంటలకు అందరినీ రమ్మనండి. సార్, మన స్టేషన్ క్లీన్ చేయడానికి వాళ్ళు రావాలా సార్? లక్ష్మిని వెతకడానికి రమ్మన్నాను. ఓకే సార్, ఓకే సార్. రేపు ఆ స్వాంప్ని, సార్, ఆ స్వాంప్ చుట్టూ ఉన్న ఏరియాని ఇంచు బై ఇంచు వెతకాలి. ఓకే సార్. సార్, వైన్ షాప్ ముందు గొడవ సార్. వీళ్ళ నాన్న చనిపోయారని పోస్టర్ అంటిస్తుంటే దాని మీద కులం పేరు కూడా వేశారు సార్. అది చూసి అతను సంతాపం మీ నాన్నకా లేదా మీ కులం కా అని అడిగాడు సార్. అందువల్ల వచ్చిన గొడవ సార్. సార్, గుణశేఖర్ వచ్చాడు సార్. సార్, ట్రాన్స్ఫర్ అయ్యి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, కానీ మేము ఇక్కడే ఉండాలి సార్. ఈ కేసు విషయంలో ఆయన ఎంక్వైరీ చేశారని తెలిసిందంటే ఇక్కడున్న మమ్మల్ని చంపేస్తాడు సార్. సార్ ప్లీజ్ సార్, ఒకే ఒక సంతకం చేయండి సార్, అన్నిటినీ సాల్వ్ చేద్దాం. సార్, మినిస్టర్ గారు మీ నెంబర్ తీసుకున్నారు, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. సార్, ఎందుకని అమ్మాయిని కొట్టావు? జీతం ఎక్కువ అడిగారని. 30 రూపాయలు ఎక్కువ అడిగినందుక? ఎక్కువ అడిగినందుకు. అప్పుడు ఎక్కువ అడిగితే కొడతావా? ముందు కుదరదనే చెప్పాను సార్. ఆ చెత్త ముండలు పని మానేస్తామని ఊళ్ళో అందరితో చెప్తున్నారు. పైగా అందరినీ రెచ్చగొడుతున్నారు సార్. ఎక్కడుండే వాళ్ళని అక్కడే ఉంచాలి సార్. వాళ్ళ చోటు అంటే మనం వాళ్ళకి ఇచ్చిన చోటే సార్. వాళ్ళకి ఇవ్వాల్సిన చోటు వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు ఎందుకని ఊరు బయట, వీధుల బయట, ఇళ్ల బయట ఎందుకు నిలబడతారు? నిలబడితే నిలబడివ్వండి సార్. యజమానికి కూలీలకి తేడా ఉంది కదా సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఎవరి పని వాళ్ళు సరిగ్గా చేయాలి సార్. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి సార్. అప్పుడే కదా సార్ సమాజంలో బ్యాలెన్స్ ఉంటుంది. అంతేగాని సమానంగా కూర్చోబెట్టారనుకోండి, మీ స్టేషన్ లాగా మన సమాజం కూడా కంపు కొడద్ది. ఐపీసీ 302, 376, 366, 366A, SC/ST యాక్ట్, పోక్సో ఇవన్నీ ఏంటో తెలుసా నీకు? ఆయన అవన్నీ మర్చిపోయి చాలా కాలమైంది. నువ్వు చెప్పు, నీకు తెలుసా? నాకు తెలియదు సార్. ఈ కేసుకి సంబంధించిన అక్యూస్ట్ మీద 1000 కేసులు. ఇప్పుడు నేను చెప్పిన చట్టాలు, వాటికి పనివాళ్ళు, యజమానులు ఏ తేడానో తెలియదు. ఇప్పుడు చెప్పు, 16వ తారీఖు ఎక్కడున్నావు? ఇంట్లో సార్.
16, 17, 18 ఇంట్లోనే ఉన్నాను సార్. నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారు? నాకు అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఉన్నారు సార్. మీరు అడిగేది ఎవరి గురించి? లోపల ఉన్న గుణశేఖర్ డిఎన్ఏ శాంపుల్ ని టెస్ట్ చేయాలి. అదేంటంటే సార్, ఆ అమ్మాయిల డిఎన్ఏ టెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ డిపార్ట్మెంట్ లో ఉన్న మనుషులే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ టెస్ట్ ని మార్చేశారు. గుణశేఖర్ డిఎన్ఏ శాంపుల్ ని టెస్ట్ చేయడానికి వచ్చారు. మెడికల్ రిపోర్ట్ కావాలిగా శంకర్. అప్పుడేగా గుణశేఖర్కి దీనికి ఏ సంబంధం లేదని అన్న నెంబర్కి మనం చెప్పగలం. కావాలంటే స్వయంగా మీరు వెళ్ళి రిపోర్ట్ కలెక్ట్ చేసుకోండి. వాళ్ళు చెప్పే బ్యాలెన్స్ ని మనం మెయింటైన్ చెయ్యాలి కదా. సార్, మీ కింద పనిచేసే వాళ్ళ గురించి మీరు ఆలోచించరా సార్? ఓకే సార్. అది ఈయనే సార్. ఇకపై మీరు తీసే శాంపిల్స్ అన్ని రెండుగా తీయండి. ఒకటి ఆయనతో వెళ్ళి టెస్ట్ చేయండి, ఇంకోటి ఎక్కడ అని నేను చెప్తాను. ఓకే సార్. అనంతలక్ష్మి, డిన్నర్ రెడీ అమ్మా? అనంతలక్ష్మి, 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 తిరుపతి, తిరుపతి. సార్ అనంతలక్ష్మి ఎక్కడ? సార్ ఓ గంట క్రితం మార్కెట్కి వెళ్ళింది సార్. ఫోన్ చేయండి. చేశాను సార్, కానీ తీయలేదు. రాగానే చెప్పుండొచ్చుగా. సార్ వచ్చేస్తుంది అనుకున్నాను సార్. ఎలా వస్తుంది? ఈ ఊర్లో ఇప్పుడు ఏవేవో జరుగుతున్నాయి. ముందు నటరాజ్కి ఫోన్ చేయండి. సార్. ప్రసాద్, బండి తీయండి. సార్ మీరెందుకు సార్, నేను వెళ్ళొస్తాను. ముందు బండి తీయండి. సరే సార్. ఎక్కడికి వెళ్ళారు? హాల్ టికెట్ కోసం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం వెళ్ళాను సార్. అందుకని ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సార్ ఎంత కంగారు పడిపోయారో తెలుసా? సార్, వీడే మెకానిక్ సురేష్ సార్. వెంకట్కి ఎందుకు ఫోన్ చేసావు? సార్ అతను బైక్ రిపేర్ అని ఇచ్చాడు సార్. ఇంకా డబ్బులు ఇవ్వలేదు, అది అడుగుదామనే సార్. దానికోసం తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేస్తావా? సార్ తెల్లవారుజామున 5 గంటలకు మా అమ్మ నాన్న గుడికి వెళ్ళాలి సార్. వాళ్ళ దగ్గర అసలు డబ్బులే లేవు సార్. వెంకట్ ముందు రోజు రాత్రే ఇస్తా అన్నాడు, అందుకే ఫోన్ చేశాను సార్. ఎంక్వైరీ చేశాను సార్. అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మ నాన్న గుడికే సార్ వెళ్ళారు. సరే వెళ్ళండి. సరే సార్. వెంకట్ గురించి ఏదైనా లీడ్ దొరికిందా? లేదు సార్, ఇంకా తన నెంబరు స్విచ్ ఆఫ్ లోనే ఉంది. నేనంతా చెప్పి ఎవరూ రాలేదు కదా సార్, ఇది పందులు మేసే చోటు అవడం వల్ల దిగడానికి ఇబ్బంది పడి ఎవరు రానంటున్నారు సార్. మా వాళ్లే దిగుతారు, కానీ వాళ్ళు ఇప్పుడు కుమార్ వచ్చి చెప్పాలి సార్. సార్ పక్క స్టేషన్ నుండి వచ్చారు సార్. సార్ రమ్మని చెప్పారట కదా సార్. మీరు షెడ్యూల్ క్యాస్టా? లేదు సార్. ఏం చేయాలి సార్? నాగరాజు సార్. వాసన్, ఇక్కడున్న వాళ్ళు సరిపోరు. నేను కుమార్ని కలవాలి. సార్, వాడిని పిలిస్తే రాడు సార్. అంతేకాకుండా వాడు ఎక్కడున్నాడో తెలియదు సార్. లక్ష్మి వాళ్ళ అక్కకి నేను చెప్పానని చెప్పండి. అలాగే సార్. ఈ స్కూల్లో నా చేయి తాకని చోటే లేదు సార్. ఇక్కడే నేను 10-15 సంవత్సరాలుగా శుభ్రం చేస్తూ వచ్చానండి. 1 సెకండ్.
హలో. విజయ్, ఆ అమ్మాయిల ఒంట్లోంచి తీసిన డిఎన్ఏ దట్ గే గుణశేఖరన్ అతని డిఎన్ఏకు సరిపోతుంది. అంతేకాకుండా ఇంకా 3 శాంపిల్స్ ఉన్నాయి. ఓకే, నాకు రిపోర్ట్ మెయిల్ పంపించు. షూర్, ఐల్ డూ దట్. ఓకే. సార్ నేను హాట్ కాపీ రిసీవ్ చేసుకున్నాను. దీన్ని సార్కి మెయిల్ చేసేయండి. యా, ఐల్ డూ దట్. అంటరానితనం చెప్పలేనంత పాపం, అంటరానితనం పెద్ద నేరం, అంటరానితనం మనిషిని మృగంలా మార్చేస్తుంది. ఇలాంటి విషయాలు నేర్పించారు కాబట్టే పాఠశాల ఎలా కూలిపోయింది ఏంటి సార్? రమ్మన్నారంట. ఊరు వాళ్ళని పనులకు పంపించు కుమార్. లక్ష్మిని కనిపెట్టడానికి నాకు నీ హెల్ప్ కావాలి. అనవసరంగా లక్ష్మిని ఎందుకు వెతుకుతున్నారు? తనకి తల్లి తండ్రి లేరు, ఇదిగో హక్కుందిగా. ఈ అమ్మాయిని లోపల పెట్టండి, కేసు పూర్తవుతుంది. సార్, స్కూల్లో చదివేటప్పుడు వీడు చాలా తెలివైనవాడు సార్. వాడే సార్ ఎప్పుడు క్లాస్లో ఫస్ట్. వీడు 90 మార్కులు తక్కువ తెచ్చుకున్నాడంటే ఎవరూ నమ్మరు. అంత మంచివాడిగా ఉండేవాడు సార్. అలాగా? ఆ మంచోడికి ఇప్పుడు ఏమైంది? కూడా చదువుకున్న వాడి మీద బాంబేసే అంత నెగిటివ్గా అయిపోయావు. ఓ, ఊర్లో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఏమీ తెలియని వాడిని తీసుకెళ్లి గొడ్డుని కొట్టినట్టు కొట్టి ఊర్లో ఉన్న కేసులన్నీ వాడి మీద మోపితే మీరు చెప్పినట్టు నెగటివే. నెప్పితో అరిచినా కూడా అరుస్తున్నావు ఎందుకని అడుగుతారు తప్ప కొట్టేవాడిని ఎందుకు కొడుతున్నావు అడగడానికి ఒక్కళ్ళేడు. దానికేగా కుమార్ జాతికి ఒక పార్టీ పుట్టింది. నేను అలాంటి విషయాలన్నీ నమ్మాను సార్. మా కష్టాలు తీర్చడానికే పార్టీ అనుకున్నాను, కానీ మేము కష్టపడుతున్నాం కాబట్టే పార్టీ నడుస్తోందని తర్వాతే తెలుసుకున్నాను. మా లాంటి వాళ్ళని తొక్కేయడం గొప్ప అధికారం అనుకుంటున్నారు. దాన్నే మా వాళ్ళు రాజకీయంగా చూస్తున్నారు. మాలో నుంచి పైకొచ్చిన ఎంతో మంది మమ్మల్ని తొక్కేసే పాదాలకి చెప్పుగా మారి మమ్మల్ని తొక్కడం మొదలుపెట్టారు. తమ్ముడు, నిన్నెవరూ పోరాటం చేయొద్దని చెప్పలేదు. పోరాటం చేయడానికి శాంతియుత మార్గాలు చాలా ఉన్నాయని చెబుతున్నాం. ఏంటి నిరాహార దీక్ష చెయ్యాలా? చెప్పండి. 2000 సంవత్సరాలుగా మా ఆకలి తెలియని వాళ్ళకి మా నిరాహార దీక్ష ఎందుకు అర్థమవుతుందా? ఊరికే 2000 సంవత్సరాలంటూ అదే కదా చెప్పకు. చివరి 50-60 సంవత్సరాలు ఎంతలా మారింది అవన్నీ నీ కంటికి కనపడవా సార్? మా నాన్నగారు హెడ్ మాస్టర్ గా పనిచేసే అదే చోట వీళ్ళ నాన్నగారు ఊర్చే పనిచేసేవారు. ఇప్పుడు మేమిద్దరం ఒకే లెవెల్లో పనిచేస్తున్నాం సార్, సమానంగా. ఇదంతా నీ కంటికి ఎందుకు కనపడటం లేదు? కుమారు, బాధ అన్నది అన్ని జాతుల్లోనూ ఉంది. అన్ని జాతుల్లోనూ బాధ ఉంది, కానీ జాతి వల్ల మాత్రమే కలిగే బాధ అది మాకే తెలుసు. మాలో నుండి ఒక అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ కి వంట చేయడానికి వెళ్ళింది. మరుసటి రోజే తరివేశారు. తను వంట చేసిన ఏకైక కారణం వల్ల 150 మంది తినాల్సిన భోజనాన్ని చెత్త కుప్పలో వేశారు. దాన్ని వ్యతిరేకించిన కుర్రాలని కర్రలతో చితకబాదారు. ఏది ఇంకో కులం కుర్రాలని అలా కొట్టమన్నాడు చూద్దాం. కుమార్, నీ బాధ నేను అనుభవించకపోయినా నేను బాగా అర్థం చేసుకోగలను. కానీ ఎందుకు దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం అంటూ పోతే పరిష్కారం దొరకదు, బాధ మాత్రమే మిగులుతుంది. చట్టంతో దొరికే తీర్పే శాశ్వతం. ఈ మాటే అంబేద్కర్ చెప్పారు. సార్, మేము గట్టిగా మాట్లాడితే చట్టాలు చెప్తున్నావా అని అడిగే చోట మేం మాట్లాడే చట్టం ఏమాత్రం సార్? మీరు చెప్పిన అంబేద్కరే సార్ చట్టాన్ని అడ్డపెట్టుకుని తప్పు చేస్తే చట్టాన్ని కాల్చేయమన్నారు. కానీ నేను చట్టాన్ని అడ్డపెట్టుకుని తప్పు చేస్తే చట్టాన్ని కాల్చేస్తాను. అంతకంటే ముందు తప్పు చేసిన వాడిని కూడా కాల్చేస్తాను. తప్పు చేసేవాడికి నీలాగా నాలాగా ఒక మనిషి మీదో లేదా ఒక సమాజం మీద వచ్చే భయమో నిరంతరం కాదు. చట్టం మాత్రమే శాశ్వతమైన తీర్పు.